కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఏకపక్ష నివేదికపై హైకోర్టు తలుపు తట్టింది. కమిషన్ ఏర్పాటులోనే రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించింది. గత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏకపక్షంగా విచారణ సాగిందని బీఆర్ఎస్ ఇప్పటికీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు జీవోను, దాని నివేదికను రెండింటినీ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత అందులోని అంశాల కన్నా కమిషన్ విచారణ తీరు ఎక్కువ చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే క్రమంలో కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని హైకోర్టు తలంటింది. అదే సమయంలో రేవంత్ సర్కారు అత్యుత్సాహాన్ని కూడా తప్పుపట్టింది. ముందస్తుగా సీఎం మీడియా సమావేశం నిర్వహించి 60 పేజీల నివేదికను బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్ల నుంచి వెంటనే 60 పేజీల రిపోర్టు తొలగించాలని ఆదేశించింది. అదేవిధంగా 8B, 8C కింద కమిషన్ నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని మందలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఏకపక్ష నివేదికపై హైకోర్టు తలుపు తట్టింది. కమిషన్ ఏర్పాటులోనే రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించింది. గత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏకపక్షంగా విచారణ సాగిందని బీఆర్ఎస్ ఇప్పటికీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు జీవోను, దాని నివేదికను రెండింటినీ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత అందులోని అంశాల కన్నా కమిషన్ విచారణ తీరు ఎక్కువగా చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే క్రమంలో కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని హైకోర్టు తలంటింది. అదే సమయంలో రేవంత్ సర్కారు అత్యుత్సాహాన్ని కూడా తప్పుపట్టింది. ముందస్తుగా సీఎం మీడియా సమావేశం నిర్వహించి 60 పేజీల నివేదికను బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్ల నుంచి వెంటనే 60 పేజీల రిపోర్టు తొలగించాలని ఆదేశించింది. అదేవిధంగా 8B, 8C కింద కమిషన్ నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని మందలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.